హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మళ్ళీ ఒక వీడియోతో వచ్చాను. అండ్ ఆల్సో సారీ, ఎస్టర్డేనే వీడియో రిలీజ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ఐ వాజ్ సో బిజీ, మై బ్యాడ్. బట్ ఈరోజు మనం ఆబ్జెక్ట్ని ఎలా మూవ్ చేయాలనేది ఫస్ట్ చూడబోతున్నాం. ఓకే, వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు యూనిటీ. యూనిటీ కోడింగ్ ఎలా చేస్తాం. మామూలుగా C#లో డేటా టైప్స్ అవన్నీ యూజ్ చేసి డేటా ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. అలా కాకుండా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి యూనిటీ API ఎలా ఉంటుంది, యూనిటీ API మనం ఎలా యూజ్ చేస్తాం. ఓకే, మనకి యూనిటీ మోనోబియర్ ఇచ్చింది, మోనోబియర్లో కొన్ని APIs ఉంటుంది, కొన్ని నేమ్ స్పేసెస్ ఉంటున్నాయి, అందులో మనం తీసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు అవి ఎలా యూజ్ చేసి ఒక క్యారెక్టర్ని కానీ ఒక ప్లేయర్ని ఎలా మూవ్ చేస్తాం చూద్దాం. ఓకే, సో ద బేసిక్ వే చెప్తున్నా అండి ఇది. ఓకే, చాలా బేసిక్ వే చెప్తున్నా చూడండి. తర్వాత మనం ఫర్దర్గా అంటే మూవ్మెంట్ చేయడానికి చాలా డిఫరెంట్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఓకే, మనం బేసిక్ వేలో చూద్దాం. స్టార్టింగ్ అంటే యారో కీస్ యూజ్ చేసి ఎలా మూవ్మెంట్ చేయాలని బేసిక్ ఫస్ట్ స్టెప్ మనం ఇప్పుడు చేస్తాం. ఓకే, 3D ఆబ్జెక్ట్ ఒక క్యూబ్ తీసుకుంటా, ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేసుకుందాం దీన్ని. ఆబ్జెక్ట్ క్యూబ్, BG అనుకోండి, ఏదో ఒక నేమ్, రైట్. దీనిపైన 3D ఆబ్జెక్ట్ క్యూబ్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇది పెద్దగా చేద్దాము. ఓకే, రైట్. నా ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం మెటీరియల్ ఇద్దాం దీనికి కనిపించడానికి. రైట్, దీన్ని మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. దీనికి ఫస్ట్ ప్లేయర్ అని ఇచ్చేసిన నేమ్. ఇప్పుడు స్క్రిప్ట్స్లోకి వెళ్ళి ఐ విల్ క్రియేట్ ఏ C# స్క్రిప్ట్ విచ్ ఈస్ ప్లేయర్ కంట్రోలర్ అని ఒకటి క్రియేట్ చేసిన. ఈ ప్లేయర్కి ఆ ప్లేయర్ని ఇచ్చేస్తా. ఓకే, ఇచ్చేసిన ప్లేయర్ ఇచ్చేసిన తర్వాత నేను ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి స్టార్ట్ అప్డేట్ ఉంది కదా. సో మనం మ్యాక్సిమం మూమెంట్ స్టార్ట్లో రాయం, మ్యాక్సిమం కాదు అసలు రాయం. ఓకే, సో మనకి అప్డేటే ముఖ్యం. సో స్టార్ట్ నేను తీసేస్తున్నా. సో సింపుల్ లైన్ ఆఫ్ కోడ్తో ఓన్లీ 2 లైన్స్ కూడా కాదు, 1 లైన్ ఆఫ్ కోడ్తో మూమెంట్ ఎలా చేస్తా చూడండి. ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్. ఓకే, ఈ వీడియోలో ఇఫ్ కూడా నేను చెప్తున్నా. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అఫ్కోర్స్ ఇఫ్ ఫర్ ఈ లూప్స్ గురించి నేను సపరేట్గా క్లాస్ తీసుకుంటా. ఫస్ట్ అయితే ఇది ఒకసారి టచ్ చేద్దామని అంతే. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇఫ్ ఫర్ ఈ లూప్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఫర్ ఈచ్ లూప్స్ గురించి మాట్లాడదాం. అయితే ఈ వీడియోలో ఇఫ్ యూజ్ చేస్తున్నా. ఇఫ్ అంటే ఎలా అంటే ఒక స్టేట్మెంట్ అన్నమాట. మనం ఇఫ్ యూజ్ చేసినప్పుడు మనం ఏదైతే ఒకటి పాస్ చేస్తామో స్టేట్మెంట్, ఇది జరిగితే ఇది జరగాలి, ఇది ఉంటే ఇది జరగాలి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే అది ఎగ్జాక్ట్గా అది జరిగేలాగా చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇఫ్ ఇన్పుట్ డాట్ గెట్ కీ కోడ్ డాట్ అప్ యారో అంటే అర్థం, ఒకవేళ ఇన్పుట్ అనేది మనకి యూనిటీలో ఉంటుంది, ఇంటర్ఫేస్ ఇంటూ ద యూనిటీ ఇన్పుట్ సిస్టమ్. యూనిటీలో ఉండే ఇన్పుట్ సిస్టంలో ఇన్పుట్ అని ఉంటుంది. ఓకే, ఆ ఇన్పుట్ ఏంటంటే మన కీబోర్డ్లో ఉన్న ఇన్పుట్స్ అనమాట, ABCDలు కానీ ఏదైనా సరే. డాట్ కీ కోడ్, ప్రతి ఒక్క కీకి ఒక కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ తీసుకుంటున్నా. సో ఆ ఇన్పుట్కున్న కీ కోడ్ తీసుకో. ఆ కీ కోడ్ అప్ యారో అని ఉంటే, ఓకే అర్థమైందా? అప్ యారో అనే కీ కోడ్ క్లిక్ చేస్తే, టచ్ చేస్తే, క్లిక్ చేస్తే ఏమవ్వాలి అంటే transform.position is equal to transform.position plus new vector3 xలో మూవ్ చేద్దాం. ఓకే, అప్ యారో అంటే xలో మూవ్ చేద్దాం. ఓకే, లేదా జీలో మూవ్ చేయొచ్చు, బట్ నేను xలో మూవ్ చేస్తున్నా. 1F, 0F, 0F ఇంటూ టైమ్ డాట్ డెల్టా టైమ్. ఎందుకు యూజ్ చేస్తామంటే టైమ్ డాట్ డెల్టా టైమ్ అనేది స్టాండర్డ్ టైం అనమాట. ప్రొవైడ్స్ అన్ ఇంటర్ఫేస్ టు గెట్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూనిటీలో ఉండే స్పెసిఫిక్ టైం 0.1 సెకండ్ అని ఉంటుంది. సో దాని ప్రకారమే అంటే ఎన్ని ఫ్రేమ్ రేట్ ఉన్నా సరే అది ఎలా ఏదే స్పీడ్లో ఉందో అదే స్పీడ్లో పోతుంది.
కొన్నిసార్లు ఫ్రేమ్ రేట్ మారుతుంది, హై ఎన్పిసిలో లో ఎన్పిసిలో. అలా మారినప్పుడు క్యారెక్టర్ స్లోగా ఆడడం, ఈ ఫాస్ట్గా ఆడడం ఉండకుండా సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, టైం డాట్ డెల్టా టైం యూజ్ చేయడం వల్ల. సో ఇది రైట్. సో ఇప్పుడు నేను ఏం చేసిన, ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్, ట్రాన్స్ఫార్మ్ యొక్క పొజిషన్ ఎప్పుడు మారాలి, ట్రాన్స్ఫార్మ్ పొజిషన్ ఎప్పుడు మారాలి అంటే అప్ యారో క్లిక్ చేసినప్పుడు మారాలి. ఎంత మారాలి, ట్రాన్స్ఫార్మ్ యొక్క పొజిషన్కి ఒక వెక్టార్ యాడ్ చేసిన. వెక్టార్ ఏంటిది, XYZ కాంపోనెంట్స్ కోఆర్డినేట్స్ యొక్క రిప్రజెంటేషన్ వెక్టార్. ఓకే, సో మరి ఆ వెక్టార్ 3 XYZ ఉంటుంది, వెక్టార్ 3. వెక్టార్ 2లో XYA ఉంటుంది, 2 3 అనమాట. ఓకే, సో 1 ఏంటిది, 1 X, ఈ 0F Y, ఇది Z. సో 1F అంటే Xలో కదలమంటున్నా, Xలో కదిలిద్ది. సో చూద్దాం కదులుతుందా కదలదా. Ctrl+S సేవ్, ఖచ్చితంగా సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ప్లేయర్కి స్క్రిప్ట్ చేయడం మర్చిపోకండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు Xలో ఇటు ఇటు మూవ్ అవుతుంది చూడండి, అప్ యారో కొడితే. సారీ, ఫస్ట్ కెమెరా సెట్ చేద్దాం, దీన్ని 90. ఓకే, ఐ వుడ్ లైక్ టు రొటేట్ అప్ సైడ్ రైట్. ప్లే చేద్దాం. ముందుకెళ్తుందా, నేను యారో క్లిక్ చేస్తున్నా, నేను అప్ యారో క్లిక్ చేస్తున్నా, ముందుకెళ్తుంది. ఓకే, యారోస్, నాట్ WASD కాదు, యారోస్ క్లిక్ చేస్తే ముందుకెళ్తుంది. మరి బ్యాక్ రావట్లేదు, మరి బ్లాక్ రావాలంటే ఏం చేయాలి, సేమ్ స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేయండి, అప్ యారో తీసేసి డౌన్ యారో రాయాలి, అంతే. డౌన్ యారో రాసి ఇక్కడ ఏం చేస్తాం, -1F చేస్తాం. ఓకే, -1F చేస్తే మనకి ఆటోమేటిక్గా ఫ్రంట్కి పోయిన ఫ్రంట్ అప్ యారో క్లిక్ చేసినప్పుడు అప్ వెళ్తుంది, డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు బ్యాక్ వస్తుంది. చూడండి, చూసారా. మీకు ఇంకా కొద్దిగా మంచిగా అర్థం అవ్వడానికి నేనేం చేస్తాను అంటే, క్యారెక్టర్ మూవ్ అవుతుంది అనేది తెలియడానికి మనకు బెటర్ నేనేం చేస్తాను అంటే, ఫస్ట్ ఒక మెటీరియల్ క్రియేట్ చేద్దాము. ఉన్నది డూప్లికేట్ చేస్తే పోతుంది కదా, బ్లాక్ కాదు గ్రే ఇద్దాం. ఇచ్చి Ctrl+D, కొన్ని బాక్సెస్ పెడితే మీకు మూమెంట్ అనేది తెలుస్తుంది, కదులుతుంది అనేది. ఓకే, Ctrl+D ఇలాగా. ఓకే, నా చూడండి, ఇప్పుడు తెలుస్తుంది చూడండి. మిగతా అన్ని కాన్స్టెంట్గా ఉంటే ఒకటి మూవ్ అయితే అది మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి. ఓకే, ఫ్రంట్ బ్యాక్ పోతుంది, మరి లెఫ్ట్ రైట్ సేమ్. ఫ్రంట్ బ్యాక్ ఎలా రాసినామో లెఫ్ట్ రైట్ కూడా సేమ్ ఇదే పేస్ట్ ఇదే కోడ్ కాపీ పేస్ట్ చేసి డౌన్ యారో దగ్గర లెఫ్ట్ యారో. ఇది చాలా బేసిక్ లెవెల్. అడ్వాన్స్ లెవెల్లో ఎలా రాస్తారంటే ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా రాయొచ్చు. ఎలా ఇన్ని కోడ్స్ కాకుండా ఒక సింగిల్ లైన్ కోడ్తో మొత్తం ఫ్రంట్ బ్యాక్, ఒక సింగిల్ లైన్ కోడ్తో లెఫ్ట్ రైట్ రాసేది కూడా ఉంటుంది. అది నేను చెప్తా, బట్ ఇప్పుడు వద్దు అది. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ సిస్టమ్ అదనమాట. అది మొత్తం ఇన్పుట్ సిస్టంలోకి పోతే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ లెఫ్ట్ యారో రాసినా కాబట్టి లెఫ్ట్ యారో పనిచేస్తుంది. మరి లెఫ్ట్ యారో అంటే మళ్ళీ X కాదు కదా మనకి, అప్పుడు ఇక్కడ రావాలి, జీలో కదలాలి. అండ్ ఇది F పెడదాం. ఓకే, రైట్. నా 0 1 లెఫ్ట్ యారో కాబట్టి -1 సేమ్ రాద్దాం. ఇది రాద్దాం, ఇఫ్ ఇన్పుట్ డాట్ గెట్ కీ కోడ్ డాట్ రైట్ యారోకి పోతే మనకి సేమ్ ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ ప్లస్ న్యూ వెక్టార్ 3 0F, 0F, -1 కాబట్టి 1F ఇంటూ టైమ్ డాట్ డెల్టా టైం, అంతే అయిపోయింది. సో లెఫ్ట్ ఫ్రంట్ అన్నీ అయిపోయినాయి. మరి పైకి ఎగరాలి అంటే ఏం చేయాలి, సేమ్ ఇన్పుట్ డాట్ గెట్ కీ కోడ్ డాట్ స్పేస్ ఇద్దాం. ఓకే, స్పేస్ క్లిక్ చేస్తే జంప్ అయ్యేటట్లు ఇస్తున్నా. ఓకే, సేమ్ కోడ్. అయితే ఏం మారాలి అంటే ఇక్కడ ఒక్కటే మారుతుంది, ఇది 0 కాదు, ఇక్కడ జెడ్లో కాదు,
వైలో 1 ఇవ్వాలి. 1 కాదు 5 ఇద్దాం. 5కి ఎగితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇచ్చా కదా. ఇప్పుడు యూనిటీలోకి పోతా, ప్లే కొడుతున్నా, ఫ్రంట్ వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. ఓకే, రైట్ ఆరా కొడితే రైట్, లెఫ్ట్ ఆరా కొడితే లెఫ్ట్. అయితే ఆబ్జెక్ట్కి రైట్ లెఫ్ట్ వెళ్ళట్లేదు, స్క్రీన్కి రైట్ లెఫ్ట్ వెళ్తుంది. అయితే దీన్ని మార్చుదాం. సో దీన్ని ఎలా అంటే జస్ట్ ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. ఇప్పుడు రైట్ కొడితే రైట్, లెఫ్ట్ కొడితే లెఫ్ట్ వెళ్ళాలి కరెక్ట్గా. రైట్ కొడితే రైట్ వెళ్ళింది, లెఫ్ట్ కొడితే లెఫ్ట్ వెళ్ళింది. ఫ్రంట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే జంప్ అవుతుంది. చూడండి, జంప్ అయితే పైకి వెళ్ళిపోతుంది, కింద పడట్లేదు. కింద పడాలి కదా, ఎందుకు పడట్లేదు? ఎందుకంటే దానికి రిజిడ్ బాడీ లేదు. సింప్లీ రిజిడ్ బాడీ ఇస్తే అయిపోతుంది. రైట్, ప్లే చేస్తా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ బ్యాక్ చూడండి మొత్తం కదులుతుంది. అలాగే జంప్ చేస్తుంది. ఓకే, ఇది అంత ఆర్టిఫిషియల్గా ఉంది కదా, అంత రియలిస్టిక్గా లేదు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇఫ్ లూప్ గురించి మాట్లాడినప్పుడు నేను ఆర్టిఫిషియల్ కాకుండా రియలిస్టిక్గా జంప్ కూడా ఎలా చేయాలనేది చెప్తాను. ఓకే, సో ఎస్, ఇది షార్ట్ అండ్ బేసిక్గా ట్రాన్స్ఫార్మ్ అంటే కదిల్చాలి అంటే మీకు కూడా ఏదన్నా ఇలా మూమెంట్ చేస్తే కోడ్ చేసి మీకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి నేను చేశాను. సో చూడండి, ఇప్పుడు నార్మల్గా కీస్తో బేసిక్ లెవెల్లో ఎలా మూమెంట్ చేసామో చూసాం కదా. తర్వాత ఇంకా అడ్వాన్స్ లెవెల్లో వెళ్దాం. మొబైల్ కంట్రోల్స్, రిజిడ్ బాడీ యూజ్ చేసి ఎలా మూవ్ చేస్తాం, ఈ రియల్నెస్ వస్తుంది అనమాట. అవన్నీ మనం చేద్దాం. ఓకే, సో అంటిల్ దెన్ బాయ్ అండ్ కీప్ లెర్నింగ్. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ద వీడియో సో దట్ అందరికీ వచ్చేస్తుంది అండ్ అందరూ నేర్చుకోగలుగుతారు. అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మీరు వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ, బాయ్.